కర్నూలు బస్సు ప్రమాదం మర్చిపోక ముందుకే ఇవాళ చేవెళ్ళ దగ్గర జరిగిన బస్సు ప్రమాదం నిర్ఘాంతపోయేలా చేసింది. పొద్దుగాల అసలు ఎంత దారుణమైన విషయం అంటే 24 మంది అంతా పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే. పొద్దున్న లేస్తే ఆ తాండూరు నుంచి హైదరాబాద్ దాకా వచ్చి ఆ పని ఈ పని చేసుకొని సాయంత్రానికి 1000-1200 సంపాదించుకొని ఇంటి పోయేటోళ్ళు కొందరు అయితే చదువుకోవడానికి ఆ బస్సు ఎక్కొచ్చి హైదరాబాద్ అవుట్స్కట్ల కాలేజీలలో చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. ఇట్లా రకరకాల పనుల కోసం ఈ బస్సులు వస్తుంటారు. మొత్తం ఎక్కడికక్కడ పీసులు. అసలు ఆ విజువల్స్ చూస్తుంటేనైతే కళ్ళు జమ్మగిల్లుతున్నాయి, గుండెలు దరుక్కుపోతున్నాయి. అసలు ఈ యాక్సిడెంట్ ఎంత దారుణం అంటే మన వ్యవస్థలన్నీ బట్టలిప్పి బజార్లో పెట్టింది. మన నేతల మధ్యలో ఉండే ఈగోలు, ఈ ఆర్టీసీ ఫెయిల్యూరు, ఆర్టీఏ ఫెయిల్యూరు, మొత్తం మనం ఎంత దారుణంగా రూల్స్ బ్రేక్ చేస్తాం అనేది మొత్తం అన్ని విషయాల్ని బట్టలిప్పి బజార్లో పెట్టింది ఈ ఇన్సిడెంట్. అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం, వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ ఈ ఆర్టీసీ ముచ్చట చూద్దాం. ఈ ఎక్స్ప్రెస్ బస్సులో 45 మంది ఎక్కించుకోవాల్సింది, కానీ ఈ బస్సులో ఇన్సిడెంట్ జరిగిన టైంకి 72 మంది ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ డబల్. అరే ఫ్రీ బస్ అని పెట్టి ఆ ఫ్రీ బస్సుల దానికి ఎట్లాంటి సదుపాయాలు కల్పించకుండా, బస్సుల సంఖ్య పెంచకుండా, విపరీతంగా జనాలు ఎక్కుతున్నా కూడా పట్టించుకోకుండా అయ్యే బస్సులతో నడిపించుకుంటా ఒక్కొక్క బస్సులో విపరీతంగా ఎక్కించుకొని ఆడోళ్ళు జుట్లు పట్టి కొట్లాడుకొని ఈ పంచాయతీలు ఇట్లల్లా ఈ బస్సులు నడపలేక డ్రైవర్లు స్ట్రెస్గా ఫీల్ అయ్యి డ్రైవర్ల మీద దాడులు, ఇంత దారుణమైన పరిస్థితులు ఉంది ఆర్టీసీ. అసలు డ్రైవర్ల ఫిట్నెస్ గురించి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఆ టిప్పర్తో పాటు ఈ బస్సు కూడా విపరీతమైన స్పీడ్లు ఉందంట. అక్కడ ఆ టైంకి అక్కడ ఉన్నోళ్ళు చెప్తారు. అసలు ఏంది డ్రైవర్లు ఆర్టీసీ డ్రైవర్లని ఒకసారి డ్యూటీలోకి తీసుకునే ముందు రిక్రూట్మెంట్ టైంలో ఫిట్నెస్ టెస్టులు చేసి తీసుకుంటారు. ఇక ఆ తర్వాత 30-40 ఏళ్ల పాటు ఆయన డ్యూటీ చేసినా ఎప్పుడు ఫిట్నెస్ టెస్ట్లు అనేవి లేవు. పొరపాటున ఆ డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేసి ఏదైనా ఇన్సిడెంట్ అయితే కొద్ది రోజులు పక్కకు పెట్టి మళ్ళీ ఫిట్నెస్ టెస్టులు చేసి తీసుకుంటారు తప్ప ఇక మధ్యలో ఫిట్నెస్ టెస్ట్లు అనేవి చేయట్లేరు. ఎందుకు ఇట్లా పరిస్థితి? మనిషి ఏజ్ పెరుగుతుంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కంటి చూపు తగ్గొచ్చు, చేతుల్లో పట్టుత్వం తగ్గొచ్చు, కాళ్ళల్లో పట్టుత్వం తగ్గొచ్చు, గేర్లు వేయలేకపోవచ్చు, స్టీరింగ్ సరిగా పట్టుకోలేకపోవచ్చు, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. 3 నెలలకోసారో 6 నెలలకోసారో ఈ డ్రైవర్లకు ఒక ఫిట్నెస్ టెస్ట్ పెట్టి వాళ్ళు ఫిట్ అయితే అందులో కొనసాగించడం, లేదంటే ఎంతో కొంత ఇచ్చే ఇంటికి పంపించడం, లేదంటే వేరే ఆర్టీసీలోనే వేరే విషయంలో వాళ్ళని వాడుకోవడం, ఇట్లాంటి ఏది లేదు. అసలు మా ప్రసక్తే లేదు. అసలు ఇప్పుడు ఆర్టీసీలో ఎంతమంది డ్రైవర్లు ఫిట్గా ఉన్నారు అనే విషయం ఎవడికి తెలియదు. వాళ్ళ మానసిక పరిస్థితి ఏంది, వాళ్ళు నడపగలుగుతున్నారా, ఎప్పుడో 30 ఏళ్ల నాడు రిక్రూట్ చేసుకునే నాడు చేసిన ఫిట్నెస్ టెస్టులు పట్టించుకున్నటోడు ఓడుండు. ఇక ఇది ఇట్లుంటే అసలు ఈ రోడ్డు ముచ్చటేంది, మన నేతలు ఇగోలేందో ఒకసారి చూద్దాం. ఈ రోడ్డు కరెక్ట్ 30 ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఎప్పుడో నిజాం కాలంలో వేసిన రోడ్డు ఇది. అంటే ఆ తర్వాత రోడ్డు వేసిరు అనుకోండి, దాని స్ట్రక్చర్ అనేది నిజాం కాలంలో నిర్మించిన రోడ్డు. మొత్తం మలుపులు కలుపులు అంతా ఆగమాగం ఉంటుంది. అట్లే కాదు, మోకాళ్ళు గుంటలు ఉంటాయి ఒక్కొక్కడ. ఈ మోకాళ్ళు గుంతలకు రీజన్ ఏంటంటే మంచి బిజీగా ఉండే రోడ్డు ఇది. మన హైదరాబాద్లో ఈ వెస్ట్ సైడ్ అంతా మెహదీపట్నం నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం అంతా ఈ ఇంపార్టెంట్ ప్రాంతాలన్నీ మీద ఉంటే ఈ రోడ్డు పోతుంటుంది బీజాపూర్ దాకా. మంచి ట్రాఫిక్ ఉండే రోడ్డు. ఈ రోడ్ని ఎక్స్పాండ్ చేయాలని 2015 నుంచి, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి దానికి ప్రపోజల్స్ పెడుతూనే ఉంది. అయితే 2015లో కేంద్ర ప్రభుత్వం దీనికి సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే అది కొండా విశ్వేశ్వరరెడ్డి కృషి వల్ల అయ్యింది. అప్పట్లో ఆయన టీఆర్ఎస్ ఎంపీగా ఉండే. ఆ కొండా విశ్వేశ్వరరెడ్డి కృషి వల్ల అయ్యింది అని చెప్పి ఒక టాక్ వచ్చింది. దాంతో అప్పట్లో పట్నం మహేందర్ రెడ్డి, ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండు, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో ఉండు, పొద్దుగా వీళ్ళు ఇద్దరే వచ్చి ముందు జనాల్ని పరామర్శించడంతో పాటు బీఆర్ఎస్ ఎప్పుడో అయిపోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద బురద జల్లడానికి కూడా ప్రయత్నించారు వీళ్ళిద్దరు. ఎక్కడ విశ్వేశ్వరరెడ్డికి పేరు వస్తుందో అని చెప్పి ఆ రోడ్డు భూసేకరణలో రకరకాల పీఠములు లేచి కూర్చోండు పట్నం మహేందర్ రెడ్డి. అట్లా అది కొనసాగకుండా 2021 దాకా ఈ ప్రపోజల్స్ ముందుకెళ్ళలే. 2021లో అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ గట్టిగా అడగడం, కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ రహదారుల విస్తరణలకు కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఈ మొత్తానికి అనుమతులు వచ్చినాయి 2021లో. 2021లో అనుమతులు వచ్చిన తర్వాత మొత్తం 2022 ఎండింగ్లో అట్లా టెండర్లు పిలిచిర్రు. 2023 స్టార్టింగ్లో పనులు స్టార్ట్ చేద్దాం అనుకుంటుండగానే కొద్దిమంది ప్రకృతి ప్రేమికులు మొత్తం విపరీతంగా వచ్చారు. వాళ్ళకి జనాల మీద ప్రేమ ఉండదు, కుక్కల మీద, చెట్ల మీద, ఇట్లాంటి మీద ప్రేమ ఉంటుంది వాళ్ళకి. వచ్చేసి ఈ రోడ్డుకి మొత్తం 100 కిలోమీటర్ల పొడవున అటు ఇటు పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. ఈ మర్రి చెట్లు పోతే మొత్తం పర్యావరణం అంతా నాశనం అవుతుంది, భూగోళం అంతా కొట్టుకపోతుంది అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేయడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఈలోపు ఎలక్షన్లు వచ్చినాయి, గవర్నమెంట్ మారింది. ఈ గవర్నమెంట్ కనీసం ఈ ప్రకృతి ప్రేమికులు వేసిన కేసుకి కౌంటర్ కూడా దాఖలు చేయలేదు ఎన్జీటీలో. ఇక చూసి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి కొడుకున్నాడు కదా, మాజీ మంత్రి ఆవిడ, కార్తిక్ రెడ్డి ఆయన పేరు. ఆయన సొంతూరు చేవెళ్ళ, ఒకప్పుడు వాళ్ళది అదే నియోజకవర్గం.
ఆయన సొంతూరుకి వెళ్ళేది ఇదే రోడ్డు కాబట్టి ఆయన చూసి ఆయనే పోయిండు, ఎన్జీటీకి వెళ్ళి కౌంటర్ వేసిండు ఈ ప్రకృతి ప్రేమికుల మీద. ఆ కేసుకి కౌంటర్ వేస్తే అప్పుడు ఎన్జీటీ స్పందించి ఓకే రైట్, ఈ రోడ్డు కూడా ఇంపార్టెంటే కాబట్టి ఆ మర్రి చెట్లు ఏవైతున్నాయో వాటిని రీలొకేట్ చేసి తర్వాత మీరు రోడ్డు వేసుకోండి అని చెప్పి ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు మళ్ళీ అవే ఈగోలు. ఇప్పుడు ఇది ముందుకెళ్తే కార్తిక్ రెడ్డికి పేరు వస్తుంది, ఆయన ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండు, గవర్నమెంట్కి అది నచ్చదు. సో ఆల్మోస్ట్ ఒక 7-8 నెలల నుంచి ఆ పనులు ముందుకు సాగలే పర్మిషన్ వచ్చిన. ఇట్లా వీళ్ళ ఈగోలు ఈ రోడ్డుని నాశనం చేసినాయి. ఇది ఒక్కటి రోడ్డు కాదు, అసలు 2 ఏళ్ల నుంచి ఏ రోడ్డు పరిస్థితి అయినా ఇట్లేదే. వర్షానికి గుంతలు పడితే కూడా పూడ్చే పరిస్థితి లేదు 2 ఏళ్ల నుంచి. ఎందుకు ఈ పరిస్థితితో అర్థం కాదు. మరి R&B మినిస్టర్ ఏం చేస్తుండో, వాటర్ల నీళ్ళ వాటర్ నాకు తెలియదు. రోడ్లు మాత్రం దారుణంగా తయారైనాయి. పేరుకి చచ్చిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తాం అని చెప్పి చేతులు దులుపుకుంటే అయిపోద్ది. కారణం మనమే ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులిపేసుకున్నాం. సరే, ఇవన్నీ ఇట్లా పెడితే ఇక ఆర్టీఏ ఇదైతే దారుణమైన ముచ్చట. రూల్స్ ఎంత దారుణంగా బ్రేక్ చేస్తారంటే ఇందులో అంత దారుణంగా. ఈ టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ డ్రైవర్ ఏం చదువుకుండో తెలియదు, అసలు వానికి లైసెన్స్ ఉందా లేదా తెలియదు, ఈ మైనింగ్ ఎక్కడ జరుగుతుందో తెలియదు, ఈ కంకర ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో తెలియదు, ఎవరికి తెలియదు. యాక్సిడెంట్ అయినాక కూడా ఎవరికి తెలియదు. ఈ మైనింగ్కి అసలు పర్మిషన్ ఉందా, ఈ కంకర ట్రాన్స్పోర్ట్కి పర్మిషన్ ఉందా, ఆర్టీఏ అసలు ఏం చేస్తుంది. 32 టన్నులు దాని కెపాసిటీ, ఏది ఆ టిప్పర్ కెపాసిటీ, కానీ దాంట్లో నింపింది 60 టన్నులు. అసలు అంత 32 టన్నుల కెపాసిటీ ఉన్న టిప్పర్లో 60 టన్నుల కంకర పోతుంటే ఆర్టీఏ అధికారులు ఏం చేస్తుర్రు? ఎంత దారుణమైన విషయం అంటే ఆర్టీఏ చెక్ పోస్టులు ఎత్తినామని సంకలు గుద్దుకుంటుర్రు, ఎత్తేసినామని. మరి ఇవన్నీ ఏంది? అంతేకాదు, ఈ డ్రైవర్ పరిస్థితి కూడా మంచిగా లేనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక బస్సు మెహదీపట్నంలో పొద్దుగాల, ఇది ఎట్లయితే తాండూరులో నుంచి యాక్సిడెంట్ అయిన బస్సు తాండూరు నుంచి ఎట్లా బయలుదేరి హైదరాబాద్ వస్తుందో అట్లాగే మెహదీపట్నం నుంచి ఒక బస్సు బయలుదేరి తాండూరు పోతుంది. ఆ బస్సుని చేవెళ్ళకి యువతల, ఈ యాక్సిడెంట్ అయిందేమో చేవెళ్ళకి అవతల 10 కిలోమీటర్ల దూరంలో, ఈ మెహదీపట్నం నుంచే పోయే బస్సుని చేవెళ్ళకి యువతల 10 కిలోమీటర్ల దూరంలో ఇదే కంకర లారీ టిప్పరు వెనక నుంచి గుద్దబోయి జస్ట్ మిస్ అయిపోయి ముందుకెళ్ళిపోయింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఏదో చాకచక్యంగా తప్పించుకోండు, ముందుకెళ్ళిపోయి ఎదురుగా వస్తున్న బస్సుని కొట్టేసి అందులో 24 మంది చచ్చిపోవడానికి కారణమైంది. అసలు వానికి లైసెన్స్ ఉందా, హెవీ వెహికల్ నడపడానికి లైసెన్స్ ఉందా, వాడు ఎంతవరకు చదువుకుండు, వాడికి అసలు రోడ్ సెన్స్ ఉందా, ఇదంతా చెక్ చేసేటోడు ఎవడు? అక్కడ జనాలు చెప్తున్నారు పొద్దున్న లేస్తే ఈ కంకర లారీల బెడదే. ఆ ఉన్న రోడ్డు 30 ఫీట్ల రోడ్డు మీద పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మెజారిటీ ఇట్లదే ఉంటుందంట కంకర లారీలది. ఇట్లా అన్ని వ్యవస్థలు కలిసి ఇవాళ 24 మంది ఉసురు తీసినాయి. ఇప్పుడు ఈ 24 మంది ప్రాణాలు ఈ ప్రకృతి ప్రేమికులు తెచ్చిస్తారా? ఈ నేతల ఇగోలు వెనక్కి తీసుకుంటే ఈ ప్రాణాలు వెనక్కి వస్తాయా? ఎట్లా ఈ తప్పును సరిదిద్దుకున్నాడు? ఎట్లా? ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ఎక్స్గ్రేషియా ఇస్తే అయిపోయిద్దా? వాళ్ళ కన్నీళ్ళు దూడ్చేదేవాళ్ళు. ఎంత దారుణమైన వ్యవస్థలో బతుకుతున్నామంటే మనం. ఇంత పేరుకి విశ్వగురు అని కొద్దిమంది ప్రచారం చేస్తుంటారు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని నేర్చుకోవాల్సిన వాళ్ళం ఇక్కడే ఉన్నాం. గురువులం కాదు మనం, ప్రపంచానికి భూమికి బరువులం.